త్రాగునీరు ఇప్పించండి అని వేడుకుంటున్న పార్వతీపురం మండలం చొక్కాపువాని వలస గ్రామస్తులు. జిల్లా కేంద్రం పార్వతీపురానికి అతి సమీపంలో ఉన్న చొక్కాపువాని వలస గ్రామంలో సమస్యల వెలువ. గత వైసీపీ ప్రభుత్వం నుంచి త్రాగునీరు రాక విలవిడలాడుతున్నారు గ్రామస్తులు. కుళాయిలు వేసి నీరందించడం మర్చిపోయారని అధికారులు, పాలకులపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ అయిపోయింది, సంక్రాంతి పండుగ వస్తుంది. చుట్టాల రాకపోకలు సాగించే పండుగ టైంలో నీరు లేకపోతే చాలా ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చొక్కాపువాని వలస గ్రామస్తులు త్రాగునీరే కాకుండా డ్రైనేజీ సమస్య ఎస్సీ కాలనీలో ఎక్కువగా ఉందన్నారు. డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు గ్రామస్తులు. అందించాలి, తాగునీరు అందించేంత వరకు పోరాడతా, తాగునీరు అందించేంత వరకు పోరాడతా, తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు చేయాలి, చేయాలి, పైప్ లైన్ బాగు చేయాలి, పైప్ లైన్ బాగు చేయాలి, పల్లి నీళ్ళు బాగు చేయాలి, మంచినీటి సరఫరా చేయాలి, మంచినీటి సరఫరా చేయాలి, తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు వెంటనే అందించాలి, మంచినీటి సరఫరా చేయాలి, మంచినీటి సరఫరా ఈ ప్లాస్టిక్ అనేది మన్యం జిల్లా పార్వతీపురం చొక్కాపువాని వలస పక్కనే, కానీ ఇంతవరకు మాకు ఏ నీరు విషయం అయితే ఏ సరఫరా మాకు లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఏది ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని రోజులే తండ్రి తర్వాత మళ్ళీ నీరు మాత్రం మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు అయితే మాకు ఏ విషయంలో కూడా ఇలాగతల రోడ్డు ఒకటి ఉంది, రోడ్డు విషయంలో కూడా ఏటి పట్టించుకోవట్లేదు. అయితే మాకు ఇప్పుడు వెంటనే మాకు నీరు అయితే సరఫరా కావాలి. అలాగే మరి పైపులు కూడా పోనాయి, అవి పైపులు కూడా బాగు చేయాలి. ఎక్కడికెక్కడ ప్రాబ్లం అయిపోతుందని మాకు నీరుకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మీరందరూ కూడా సహకరించి మా కొరకు అయితే మీరు చాలా ప్రయాసపడి మాకు నీరు అయితే ఇబ్బంది ఉంది కనుక మాకు నీరు ఇబ్బంది తీర్చాలని మేమైతే మనవి చేస్తాము. మా పై అధికారులకు అందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు చెప్తున్నాము. అయితే ఈ విషయంలో కూడా మీరు చాలా మా కొరకు ప్రయాసపడాలని మేము ఆశపడుతున్నాము. ఇంతవరకు అయితే మాకు ఏ అవసరాలు కూడా తీరలేదు. ఇప్పుడు మీరు తీరుస్తారని మేము నమ్ముతూ ఆశిస్తూ ఉన్నాము. మాకు ట్యాంక్ కావాలి. మా చొక్కాపువాని వలస మేమైతే నీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే వేరేగా ట్యాంక్ కడతామన్నారు ఎస్సీ వాళ్ళకి. ఈ ట్యాంకులోనైతే మాకైతే నీరైతే రావట్లేదు. మాకు వేరేగా మీకు దయ్యుండి మాకు వేరే ఒక చిన్న ట్యాంక్ అని ఈ ఎస్సీ వాళ్ళకి మీకు కృప ఉండి మాకు నీరు ఇస్తారని. మన్యం జిల్లా ఈరోజు సంగమస్ పంచాయతీ గ్రామంలో మా చొక్కాపువాని వలస ఒకటి ఉన్నది. ఇప్పటికి ఇంచుమించు ఇంటింటికి వేసారు కొలాయిలు వేసిన తర్వాత ఇప్పుడు నీరు రాలేదు. ఇప్పుడు ఇంచుమించి 8 నెలలు అయ్యింది. ఇప్పుడు మాకు ఏంటంటే మా ఎస్సీ వాళ్ళు కానీ మా బీసీ వాళ్ళు కానీ ఊర్లోని పాత ఊరు కొత్త ఊరు ఊరు నేనా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది చర్య ఏంటంటే మీకు వెంటనే కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సమావేశంలో సోమవారం వెళ్ళాను, మాట్లాడి మీరు ఏ సమస్య చెప్పండి అన్నారు. కనీసము సర్పంచ్ అనేది ఎలా పట్టించుకోలేదు. ఇప్పుడు బలుపులు లేవు. సంక్రాంతి మరి 10 రోజులు ఉంది. ఈ 10 రోజులున్న ఈ బలుపులు అయిపోతే ఈ చీకటి తోతులోటి నానా ఇబ్బందులు పడతాను. కాబట్టి వెంటనే ప్రభుత్వము తెలిసి తర్వాత వీధిలో కొన్ని వీధుల్లోనే లేవు, లైట్ లేవు, కొన్ని వీధుల్లోనే రోడ్లు లేవు. తర్వాత అంటే బోరింగ్లో ఒకసారి ఇంకా దగ్గర పెంటలేసి నానా ఇబ్బందులు పెట్టి నీరు పోతుంది. నానా ఇబ్బంది కొద్ది మాకు ఊళ్ళో పెద్ద లారీలు వెళ్తాను సైడ్ను మన అంత చెప్పి ఇప్పుడు చేయడం లేదు. అది గ్యారంటీ చెయ్యాలి. చెయ్యకపోతే ఈ లారీలు లక్షపరం నుండి చెట్టుపిల్లి త్వరత కొన్ని నీరు వట్లేదు. అది మటుకు గుర్తించి మాకు రేపు కానీ పండుగ వచ్చింది మీరు తెలుసుకుని ఇవ్వాలని కోరుచున్నాం. నా పేరు మాజీ ఎంపీటీ చొక్కా సత్యనారాయణ. పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ చొక్కాపురం గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్య, వాటర్ సమస్య గతంలో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. శాస్త్రం మెరుగులేసే తప్పించి స్టాండర్డ్ వర్క్ చేయించలేదు. ఇవి ప్రధానంగా పైప్ లైన్ పెద్ద ప్రాబ్లం. ట్యాంక్ అయితే ఉంది పెద్దది, కానీ ఇంటింటికి కొలవి ఉంది, కానీ ఏ ఒక్క నీరు చొక్క వచ్చే పరిస్థితి లేదు.
ఇప్పుడు కనీసం క్రిస్మస్ పండుగ కూడా వీళ్ళు ఏమీ వేయలేదు. మరి సంక్రాంతి వస్తుంది, దీన్ని ఉద్దేశం పెట్టి వెంటనే తక్షణ ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు కూడా దృష్టి పెట్టి అలాగే ఊరు మొత్తం మీద ఎస్సీ కాలనీ కాదు ఊరు మొత్తం మీద కూడా వాటర్ లేదు, వాటర్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ప్రభుత్వం మాత్రం మాత్రం పర్మనెంట్గా ఎప్పుడు కూడా చేయలేదు. ఈ ప్రధానంగా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ మార్చాలి. అసలు ఎగువ థియేటర్ అయితే రాంబాయి పక్కన అసలు ఎవరు కూడా నీరు చుట్టలేదు పాపం. ఒక ఎస్సీ కాలనీ టోటల్ ఊరు మొత్తం కూడా పైప్ లైన్ పూర్తిగా పాడైపోయింది. పైప్ లైన్ వెంటనే తక్షణమే బాగు చేసి అలాగే మెరుగా నీరు అందిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే డ్రైనేజ్ పూడుకులు తీయాలి, పూడుకులు కూడా తీయలేదు, కరెంట్ లైట్లు వేయలేదు. ఇక్కడ చాలా సమస్య ఉంది. ఈ రోడ్డు కూడా ఉంది, ప్రధాన శ్మశానానికి అసలు వెళ్ళడానికి దారి లేదు. శ్మశానం కూడా దీనికి ఇబ్బంది అనే పరిస్థితి ఉంది. అలాగే పక్క వీధికి వీళ్ళకి సీసీ రోడ్డు కూడా వేయాలి. ప్రధానంగా నీరు అందించాలి. ఎందుకంటే ఇప్పుడే సంక్రాంతి టైంలో నెక్స్ట్ యాసీ వస్తుంది. యాసీ తర్వాత వీళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితి, నూతులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దీన్ని తక్షణం దృష్టిలో పెట్టుకొని వీటికి చొక్కనపల్లి గ్రామంలో అందరూ ప్రతి ఇంటి కూడా ప్రతిరోజు కూడా నీళ్ళు అందిస్తారని కోరుతూ గ్రామానికి కార్మిక సంఘం తరఫున ఈరోజు వచ్చాను. ఆ పేరు